ఫోన్స్ అయితే నాట్లో ఉన్నాయి. టైం అయితే 4 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో జై శ్రీరామ్ అన్న, నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ ఆఫ్ హైదరాబాద్ టు కేరళ ట్రిప్. సో ఇవాళ హైదరాబాద్ టు కేరళ ట్రిప్లో మేమైతే ఇప్పుడు ఇక్కడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బోట్ హౌస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం కేరళ నుంచి. ఇప్పుడు ఏడికి పోతున్నాం? పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది, లేట్ అయిపోయింది. ఆల్రెడీ 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాము. వెళ్ళిపోయి 4 hours డ్రైవ్ అయితే చూపిస్తుంది. చూడాలా 4 hours అంటే ఆల్మోస్ట్ ఒక 9 or 10 o'clock అయితే రీచ్ అవుతాం. 12 o'clock అయితే క్లోజ్ అయిపోతుందంట. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయితే టెంపుల్ ఓపెన్ అవుతాయంట. అందుకని జల్దీ ఉన్నాము. సో అది బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోతుంది. సో అందరైతే బాగానే జల్దీ రెడీ అయిపోయినారు. జల్దీ రెడీ అయిపోయి అందరు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసినారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జల్దీ వస్తారని. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ అయితే ఉంది. ఎట్లుంది బాబాయ్? పుల్లగా ఉందా? సో బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సైడ్కి అయితే మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడు పద్మనాభ స్వామికి అయితే 4 hours జర్నీ అయితే చూపిస్తుంది. రోడ్లు కూడా అంతా గతుకులు అయితే ఉన్నది. చూద్దాం, ఒకవేళ 12 లోపల రీచ్ అయితేనేమో దర్శనం అయితే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ 4:30-5 వరకు అయితే వెయిట్ చేయాలి. సో లైఫ్ అయితే ఎప్పుడు మనం అనుకున్నట్టు అయితే కాదని అంటారు కదా. సో అదే ఇప్పుడైతే అయింది. సో మేము ఏ టైంకి అయితే వచ్చినామో వచ్చేసరికల్లా పద్మనాభ స్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసినాడు. 12 క్రాస్ అయిపోయింది, 1 అయింది మేము వచ్చి. సో ఏం చేయాలో తెలియక మేమైతే ఇక స్ట్రీట్ వాక్ అయితే వెళ్ళిపోయినాము. చూడండి ఇక ముందు ఏమేమవుతుందో. సో గైస్, ఇప్పుడైతే నేను నా ఇన్స్టా 360 కోసం అయితే SD కార్డ్ అయితే కొనేసుకున్నాను. ఇంకొక ఎక్స్ట్రా కేబుల్ కావాలంటే కేబుల్ కూడా వేసేసుకున్నాను. సో ఇట్లా స్ట్రీట్లో అయితే వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను టైంపాస్కి. ఇక టైం ఉందని చెప్పి ఇక లంచ్ కూడా ఏం చేయలేదు. అట్లనే మా ఫ్యామిలీ వాళ్ళంతా ఏదో రెస్టారెంట్కి వెళ్ళారంట, వాకబుల్ డిస్టెన్సే. ఇక మీరు చూసుకున్నట్లయితే సేమ్ మన హైదరాబాద్లో మోండా మార్కెట్ ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది. గుడి పక్కకు స్టాల్స్ ఎట్లుంటాయి, షాప్స్ ఎట్లుంటాయి మీకు తెలుసు కదా. దండలు, చిన్న చిన్న బట్టలు అవన్నీ ఎట్లున్నాయో సేమ్ అట్లనే ఉంది. ఏం పెద్ద యూనిక్ అయితే ఏం లేదు. అదే చూసుకుంటా బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ లాటరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అడుగున లాటరీ సిస్టమ్ అయితే బాగున్నది. అదొకటి సో నేను స్పెసిఫిక్గా అయితే రికార్డ్ చేయలేదు, కానీ లాటరీస్ అయితే మీకు ఆల్టర్నేట్ షాప్స్లో అయితే దొరికిపోతుంది. ఇక మా కజిన్ రాహుల్ గడ్ అయితే తినకుండా మా కోసమే వెయిట్ చేస్తుండు. ఇక వెళ్ళి మీల్స్ టిఫిన్ సెంటర్ ఉందంటే అక్కడికి వెళ్ళి తినేసాం. సో ఇదే గైస్ టెంపుల్. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయిన హోటల్ తీసుకున్నాం కదా. హోటల్ తీసుకున్నామంట. హోటల్ పోయి బట్టలు మార్చుకొని ఆల్రెడీ టైం అయితే అవుతుంది, 2:45 అయితే అవుతుంది. 5 o'clock ఓపెన్ చేస్తారంట. పోయి ఆకలి అవుతుంది, నా కూడా ఆకలి అవుతుందా? పోయి ఆకలి అవుతుంది, నా కూడా ఆకలి అవుతుందా? కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది. సో ఈ రాహుల్ గడ్ అయితే మా కోసం తినకుండా మా కోసం అయితే వెయిట్ చేసిండు. మేము తిరిగేసి వచ్చినాము. కలిసి తిందామని చెప్పి అయితే వెయిట్ చేసిండు. ఇక తినేసి మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతాం. తినేస్తురా పిండి వాళ్ళు తింటుంటారు. చిటి పరాటా ఎలా ఉంది? ఓకే, బాగుందా పరాటా? సో గైస్, మనమైతే ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తాము. ఆల్మోస్ట్ 3:15 అయితే అవుతుంది. పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని 1 hourకి అయితే రూమ్ తీసుకున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని మనమైతే గుడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆల్రెడీ ఆడ టెంపుల్లో అయితే ఓపెన్ చేయడానికి క్యూ అయితే పడుతుండ్రు. మా తమ్ముడు జూమ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి. బాబు ఎడిటింగ్లో చూసేద్దాము. ఆ పైన జూమ్ చేయి. సో ఇది గైస్ టెంపుల్ బాగుంది. ఇక్కడ మొత్తం రైట్ రౌండ్.
సో గైస్ ఇప్పుడైతే నా కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేశాను చూడండి. ఇది ఒట్టి షర్ట్ ప్యాంట్ కూడా అవసరం లేదు, ఒట్టి పంచ ఇంకా పైన పైన వదిలేయాలంటే కావాలంటే వెనక ఒక పొరుని చూపిస్తాయి చూడండి. వెనకాల పొరుడు ఉన్నాడా, ఆ పొరుడు లెక్క అయితేనే రెడీ కావాలా. మిమ్మల్ని కలిసి అదే గెటప్లో కలుసుకుంటాను ఓకేనా. సో గైస్ ఫైనల్లీ మేము అయితే రెడీ అయిపోయినాము. స్మార్ట్ వాచెస్ అయితే నాట్ లోడ్ అంట, ఫోన్స్ అయితే నాట్ లోడ్ అంట. టైం అయితే 4 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ అయితే కీర్తనలు అయితే వాడుతారు టైంపాస్ కోసం. మానవుడు ఇప్పుడు స్టార్ట్ అయింది, లైట్ ముస్తుంది. కాలక్షేపం అంటే టైంపాసే కదరా, వాళ్ళు జూమ్ చేయరు. కొత్తటి గొప్ప అయిపోయినాక మేము ఇప్పుడు 1 అవర్ పడుతుంది, 1 అవర్ కంటే ఎక్కువ పడుతుంది. చిన్న లైన్ ఏదో వచ్చింది. మా తమ్ముడు ఆల్రెడీ మధ్యలో లైన్ లేని ఉన్నాడు, ఆడు కనిపించాడు కానీ అది గైస్. సో అది మిమ్మల్ని అయితే దర్శనం అయిపోయినాక మళ్ళీ అయితే కలుసుకుంటాం ఓకే. సో దర్శనం అయిపోయేసరికి 1 అవర్ అయితే టైం పట్టింది మాకు. ఇక వచ్చేసరికి లైట్ డ్రెస్లింగ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక స్వీట్ మెమరీస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం. వీడియో అయితే తీయలేదు, ఫోటోలు దిగినాము, చూసేసేయండి. గైస్ ఇప్పుడైతే మేము పద్మనాభస్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. 5 o'clockకి అయిపోయింది. షాపింగ్ వచ్చినాం మేము 6 o'clock నుంచి ఇప్పుడు దాకా షాపింగ్ చేస్తాం. అందరికి తీసుకున్నాం, మా పిన్ని వాళ్ళకి, మా అత్త వాళ్ళ పిల్లలకి, మా మమ్మ అన్నీ తీసుకుంది. మా మమ్మీకి అన్నీ తీసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. మా పిన్ని వాళ్ళు కూడా తీసుకురు, మా అంగన్న వాళ్ళు కూడా తీసుకురు, మా పింకి పిన్ని వాళ్ళు తీసుకురు, విజయ్ పిన్ని వాళ్ళు తీసుకురు, మేము కూడా తీసుకున్నాం. నేను ఫస్ట్ చూద్దాం అనుకుంటున్నా, చూద్దాం దొరికితే చూద్దాం. వీళ్ళందరూ షాపింగ్ నిన్న షాపింగ్ అయింది, ఇవాళ షాపింగ్. ఇప్పుడు మా తాతకి తీసుకుంటున్నాం, మా నాన్నకైతే తీసేసుకున్నాం. సో గైస్ మేమైతే ఇప్పుడు స్ట్రీట్ వాక్ అయితే వచ్చినాము. వాన పడుతుంది మస్తు. చాక్లెట్లు చూపి పడేసినావా? వీడు తింటుండు చాక్లెట్. సో చాక్లెట్ తిని ఆడ సమోసా చాట్లు, గోబీ మంచూరియాలు ఇట్లాంటివి అయితే తిన్నాము. ఇట్లా వచ్చిన అంతే ఈడే పట్టుకొచ్చిండు. సో ఈ వీడియోని ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కన్యాకుమారికి అయితే మేము స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. సో కన్యాకుమారి వ్లాగ్ అయితే మీరు నెక్స్ట్ వ్లాగ్ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫుల్ అయితే తడిసిపోయినాం మేము, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మొత్తం నామకుంటా కూర్చున్నాము. సో అది గైస్.